హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందు ఈరోజు వ్లాగ్ ఏంటంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం వెళ్ళామని చెప్పాను కదా! ముందు వ్లాగ్స్ కూడా చెక్ చేయండి. కాంచీపురం వ్లాగ్స్ అన్నీ వచ్చాయి ఉంటాయి. ఇదేంటంటే అరుణాచలము మండే స్టార్ట్ చేసాము. చాలా చాలా బాగా అయింది. మే 12థ్ అనమాట. ఆహ్, అదే పౌర్ణమికే మేము తిరిగామనమాట. చాలా రష్ ఉంది. అయితే స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ 5:00కి ఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తే మాకు ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఆహ్, ఏంటి ప్రదక్షిణ అయితే ఫాస్ట్‌గానే అయిపోయింది గానీ, మోక్ష మార్గం దగ్గర ఒక 3 అవర్స్ టైం పట్టేసింది. సో, దానివల్ల ఏంటంటే కొంచెం ఎండలో నడవాల్సొచ్చింది. సో, ఈ లైన్ అంతా కూడా ఒక్కొక్క లింగం ఉంటది కదా! ఫస్ట్ స్టార్టింగ్ ఇంద్రలింగం. ఫస్ట్ రాజగోపురం దగ్గర ఏంటంటే హారతికి వెలిగించేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ చేసి వినాయకుడిని దర్శించుకొని ఇంద్రలింగం దర్శించుకున్న తర్వాత ఇంకా లైన్‌గా అన్నీ ఉంటాయన్నమాట. ఇంద్రలింగం, వరుణలింగం, వాయులింగం, తర్వాత సూర్యలింగం, కుబేరలింగం ఇవన్నీ కూడా లాస్ట్ ఏంటంటే మనకి కుబేరలింగం, ఈశాన్యలింగం అనమాట. సో, ఈ మధ్య మధ్యలో ఏంటంటే మనం ఏమైనా కొనుక్కోవాలనుకున్న తర్వాత ఫుడ్ ఐటెమ్స్ అమ్ముతారు. తర్వాత ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత టీ, కాఫీ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇదేంటంటే ఒక లింగం దగ్గర మనకి ఇలా దిష్టి తీసినట్టు చేస్తున్నారనమాట. ఫస్ట్ చూసారు కదా! ఇజ్రాయెల్ ఉంటారు కదా! వాళ్ళైతే మనం నిమ్మకాయలు కొని తెచ్చుకుంటే మనకి దిష్టి తీసి ఎడం కాలుతో తొక్కమని చెప్తారు. తొక్కిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి. అలా ఫ్రంట్‌కొచ్చిన తర్వాత ఈ స్వామి ఏమో మళ్ళీ మనకి దిష్టి తీశారు. అంటే ఆరోగ్య సమస్యలు ఏమున్నా అవన్నీ పోతాయన్నమాట. సో, అది చేసిన తర్వాత అక్కడే ఇల్లు కట్టడం ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు అన్ని టెంపుల్స్ దగ్గర స్టోన్స్ వన్ బై వన్ పెడితే మనకి ఇల్లు కట్టుకునే యోగం తొందరగా వస్తుంది అంటారు కదా! సో, అదైతే చేశాము. అది చేసిన తర్వాత ఇంకా లైన్‌గా అక్కడ ఏంటంటే పక్కనే ఫారెస్ట్ లాగా ఉందనమాట. ఆ ఫారెస్ట్‌లోనే మేమేమంటంటే పికాక్ చూసాము, డీర్స్ చూసాము, ఇవన్నీ చూసామనమాట. ఇక్కడ చూసండి కొంచెం జనాల్ని వీళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా మాక్సిమం చెప్పల్స్ లేకుండానే యంగ్ గానీ, ఓల్డ్ పీపుల్ గానీ అందరూ కూడా నడుస్తున్నారు. చాలా బాగా అయిందనమాట. అంటే మోక్ష మార్గం దగ్గర లేట్ అవ్వకపోతే మాత్రం ఆల్మోస్ట్ 3-4 అవర్స్‌లో మనకి గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతది. ఏంటంటే 14 కిలోమీటర్సే కదా! సో, ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోతుంది. కానీ మోక్ష మార్గం దగ్గర చాలా చిన్నగా ఉంటది. అండ్ వన్ బై వన్ లోపల నుంచి బయటికి రావాలి కాబట్టి ఒక్కొక్క మనిషికి ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయినా బయటికి రావడానికి టైం పడుతుంది. సో, దానివల్లే మాకు క్యూ లైన్ అనేది 3 అవర్స్ టైం పట్టింది. దానివల్లే కొంచెం లేట్ అయింది. అది మోక్ష మార్గం కుబేరలింగం అయిన తర్వాత మోక్ష మార్గం అయిన తర్వాత ఈశాన్యలింగం వస్తదనమాట. దానివల్ల ఇది లేట్ అయిపోయింది. అక్కడ ఈశాన్యలింగం నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ మనం రాజగోపురం దగ్గరికి రీచ్ అవ్వడానికి ఉంటది. ఇంకా అక్కడైతే ఆల్మోస్ట్ మార్నింగ్ టైంలో కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరికీ 5 అవర్స్ టైం పట్టింది దర్శనంకి. మాకైతే తొందరగానే అయింది. 2 అవర్స్ టైం పట్టింది మాకైతే దర్శనంకి. మేమేంటంటే కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాము. ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పి. మేమేం చేసామంటే అరుణాచలం నుంచి ఆహ్, కాట్పాడి వెళ్ళాలనమాట. కాట్పాడి నుంచి మేము ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాము. ఇక్కడ 2 అవర్స్ 2 ఏంటి 3 అవర్స్ టైం పట్టింది. మాకు అరుణాచలం నుంచి కాట్పాడి రీచ్ అవ్వడానికి. సో, దానివల్ల ఏంటంటే మేము ఆల్మోస్ట్ ట్రైన్ కూడా మిస్ అయిపోయాము. సో, అదొక్కటే బ్యాడ్ గానీ మిగిలిందంతా చాలా బాగా అయింది. ఇదైతే నైరుతి లింగము. ప్రతి ఒక్క దగ్గర మాక్సిమం నేనైతే ఫోటోస్ అయితే తీసుకున్నాను. నైరుతి లింగం అని, సూర్యలింగం అని మనకైతే దారిలో మ్యాప్స్ కూడా ఉంటాయి. మనం ఎన్ని కిలోమీటర్స్ రీచ్ అయ్యాము, మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఉన్నామో, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి, ఎన్ని లింగాలు దర్శించాలి అనేది మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి మ్యాప్స్ అయితే ఈజీగా ఉంటాయి. మనం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన ఇది గూడా ఉండదు. ఇదేంటంటే ఇది అన్ని లింగాలనమాట. కేదార్‌నాథ్ లింగం అని, తర్వాత చాలా బావుంది. ఇక్కడైతే ఎంత నీట్‌నెస్‌గా ఉంది అంటే, ప్రతి ఒక్క లింగము చాలా అందంగా పౌర్ణమి వల్ల ప్రతి ఒక్క టెంపుల్ గూడా ఓపెన్‌లో ఉంది. ప్రతి ఒక్క టెంపుల్ గూడా
ఫ్లవర్స్‌తో అందంగా డెకరేట్ చేసి నీట్‌గా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క టెంపుల్. ఇది చూడండి ఎంత బావుంది అంటే చాలా ఏదో టెంపుల్‌కి ఇలా వెళ్ళగానే చాలా పీస్ అనిపిస్తుందనమాట. తర్వాత ఇదేంటంటే అక్కడ రుద్రాక్ష చెట్టులున్నాయి. అది ఎంతవరకు అంటే వాళ్ళంతా ఒరిజినల్ అని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో అన్నది మనకు తెలీదు. సో, 2 కాయిన్స్ మధ్యలో ఇది రుద్రాక్ష పెడితే అది టర్న్ అవుతుందనమాట. నాకు చాలా బాగా అనిపించేది. ఇది ద్వాదశి జ్యోతిర్లింగాల దర్శనం అనమాట. ఇది చూపించాను కదా! అన్ని లింగాలును. ఇదేంటంటే వాయులింగము. ప్రతి ఒక్క గుడి దగ్గర అయితే చాలా పీస్ అనిపిస్తుందనమాట. చాలా నీట్‌గా, లైన్‌గా వన్ బై వన్ పంపిస్తున్నారు. చెప్పాను కదా! రుద్రాక్ష చెట్టని అది ఇదే ఇది. ఇక్కడేంటంటే నైరుతి లింగం, ఇంద్రలింగం, ఈశాన్యలింగం, వాయులింగం అవన్నీ కూడా మన రాసులతో కలిపి ఒక బోర్డ్ అనేది పెట్టారు. జస్ట్ చూపించడం బాగా అనిపిస్తుంది. ఇదేంటంటే రాజగోపురం బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇంకా ఫైనల్‌గా దర్శనం అయిపోయి బయటకొచ్చిన తర్వాత ఇలా కొన్ని పిక్స్ అయితే దిగేసి కాట్పాడి రీచ్ అయిపోయాము. కాట్పాడి నుంచి అక్కడి నుంచి హ్మ్. గుంటూరు వరకు ఒక ట్రైన్ తీసుకున్నాం. గుంటూరు నుంచి వైజాగ్ వరకు సింహాద్రి ట్రైన్ క్యాచ్ చేసి వచ్చేసాము. మేము ముందు రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. సో, 2 ట్రైన్స్ చేంజ్ అయ్యి వచ్చాము. ఇదేంటంటే గోదావరి. చాలా బాగా ఫైనల్‌గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో లైఫ్‌లో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ అరుణాచలంలో చేయాలి అంటారు కదా! సో, ఆ దేవుడి అనుగ్రహం లేనిదే ఏదీ లేదు. సో, ఎలాగైతే కంప్లీట్ చేసుకున్నామో ప్లీజ్ డూ లైక్, షేర్